మహాభీష, నేను నిన్ను శపిస్తున్నాను. మానవుడిగా జన్మించుగాక. మహాభారతం ద్వాపర యుగానికి చెందిన ఈ గాథ కేవలం ఒక యుద్ధ వృత్తాంతం కాదు. ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన అపార సంఘర్షణల మహాకావ్యం. రాజతంత్రం, మైత్రిబంధాలు, ప్రేమ విశ్వాస ద్రోహం, త్యాగాల తపస్సు అన్నీ కలిసిన విశిష్ట గాథ ఇది. ఈ మహాకావ్యానికి పునాది 2 శాపాల వల్ల ప్రారంభమైంది. ఆ శాపాలు ఏమిటో చూద్దాం రండి. ఇక్ష్వాకుల వంశానికి చెందిన మహారాజు అనేక అశ్వమేధ రాజసూయ యాగాలతో సమస్త భూమిని ఏకీకరించిన మహాభీషుడు తపస్సు మరియు పుణ్యకర్మల శక్తితో బ్రహ్మదేవుని సభలో ప్రవేశించే అపూర్వాధికారాన్ని సంపాదించాడు. బ్రహ్మలోకం, దేవతలు మరియు కొద్దిమంది సిద్ధపురుషులకు మాత్రమే అనుమతించిన పవిత్ర స్థానం. ఆ దివ్యస్థలాన్ని చేరిన మహాభీషుడితో ఒక మహిమాన్విత గాథ ప్రారంభమైంది. మహాభీష, నీవు నీ రాజసభలో లేవు, నా సభలో ఉన్నావు. సభా మర్యాదను ఎలా విస్మరించావు? నీవేంటి గంగాదేవి, సాక్షాత్ పరమపావనివైన మానవ భావాలకు లోనవుతున్నావా? మహాభీష, నేను నిన్ను శపిస్తున్నాను. మానవుడిగా జన్మించుగాక. ఎవరిని చూసి నీవు మోహానికి లోనయ్యావో ఆ గంగాదేవి భూలోకంలో నీ హృదయాన్ని ముక్కలు చేసి శాశ్వతంగా నిన్ను విడిచిపెట్టిపోతుంది. అదే సమయానికి ప్రతీప మహారాజు యొక్క మొదటి కుమారుడు దేవాపి చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించాడు. రెండో కుమారుడు బహ్లిక తన మామయ్యతో ఉండేందుకు రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. అలా వారసుడు లేని పరిస్థితిలో ప్రతీప మహారాజు గాఢమైన నిరాశలో జీవించాడు. ఒకరోజు ప్రతీప మహారాజు యొక్క మహారాణి గర్భంలోకి మహాభీషుడి దివ్యకాంతి ప్రవేశించింది. 9 నెలల తర్వాత హస్తినాపుర మహారాణి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. మహారాజు ఆనందంతో తన కుమారుణ్ణి రాజ్య ప్రజలకు చూపించి అతనికి శంతను అనే పేరు పెట్టాడు. ఆ శుభవార్తతో హస్తినాపురమంతా సంతోషోత్సవాల్లో మునిగిపోయింది.